నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వరల్డ్ రినౌండ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గారు అయితే ఒక మాట అన్నారు. అంటే హ్యుమానిటీ లెట్ ద జర్నీ అవుట్ ఆఫ్ ద బాటిల్. అంటే ఒక స్పిరిట్ ని ఎప్పుడైతే న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసామో అప్పుడే ఆ భూతాన్ని మనం ఆ బాటిల్ నుంచి బయటకు వదిలాము. ఇప్పుడు ఈ ఏఐ కూడా సిమిలర్గా అలాంటిదే ఇంచుమించుగా అని కూడా ఆయన చెప్పారు. అంటే దీంతో మానవాళికి ఒక ప్రమాదం పొంచి ఉంది, జస్ట్ లైక్ న్యూక్లియర్ వెపన్స్ లాగా అన్నారు. సో ఏంటి ఏఐకి న్యూక్లియర్ వెపన్స్కి కంపారిజన్ పెట్టొచ్చా, ఏమంటారు? అంటే ఏఐ అనేది అయినా న్యూక్లియర్ వెపన్ అయినా కానీ అది మానవాతీతమేమీ కాదు. ఓకే. అంటే మానవ మేధకి లోబడి ఉన్నదే అనే విషయాన్ని, అంటే మనం ఏది ఫీడ్ చేస్తున్నామో ఆ ఫీడ్ చేసింది తిరిగి మనకి ఇస్తుంది ఏఐ, అంతే. మీరు ఏది కమ్యూనికేట్ చేస్తున్నారో, ఏది డంప్ చేస్తున్నారో, ఈ డంపింగ్ యార్డ్ నుంచి అది తీసి మీరు అడిగింది కొత్త విషయం ఏం చెప్పదు. ఏఐ మీరు ఎనీ యాప్ ఏఐ రిలేటెడ్ వెళ్ళండి, మీరు అడిగిన విషయానికి సంబంధించి అందులో డంప్ అయి ఉన్నటువంటి ఏది ఎక్కడ మీ దగ్గర ఉన్నటువంటి మీ తాతగారు పోగు చేసిన పుస్తకాల్లో ఉన్న విషయం అది మాట్లాడదు. ఆ పుస్తకం ఒకవేళ అది ఇంటర్నెట్లో ఫీడ్ అయి ఉంటే, ఎనీ ప్లాట్ఫామ్ ఫీడ్ అయి ఉంటే దాన్ని పట్టుకొచ్చి చెప్తుంది, అంతే. అంతకుమించి కొత్త జ్ఞానం ఏమి అది చెప్పదు. ఇది మానవాతీతము కాదు అనే విషయాన్ని స్ఫురణలో ఉంచుకోవాలి. అలాగే ఆయుధానికి సంబంధించి ఆయుధం అనే దానికి మనిషి లోబడితే ఆయుధం రూల్ చేయటం మొదలవుతుంది. ఆయుధం అనేది మనిషి కంట్రోల్లో ఉండాలి అనే స్పృహ మనిషికి ఉంటే ఆయుధాన్ని ఎలా వాడాలో అలాగే వాడతాడు. చాలా సందర్భాల్లో వెపన్ అనేది ఫ్యాసినేట్ చేస్తుంది, ఏఐ కంటే ప్రమాదం అది. అంటే వెపన్ చేతిలో ఉన్న తర్వాత వెపన్ మనిషిని కంట్రోల్లోకి తీసుకుంటుంది. తీసుకుని వాడిలో ఒక ఉన్మాదాన్ని ప్రవేశపెట్టి నన్ను వాడు అని ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపించిన తర్వాత, అంటే ఇప్పుడు ఎవరితోనన్నా ఒక చిన్న ఈగో క్లాష్ వచ్చినప్పుడు వెపన్ ఉంటే ఒకలాగాను, వెపన్ లేకపోతే ఒకలాగాను మనిషి బిహేవ్ చేస్తాడు. ఒక అదనపు ధైర్యం వస్తుందా మనిషికి, నేను ఎదుర్కోగలను, అంటే ఎదుర్కోగలను అని కాదు, నేను నిర్మూలించగలను అనే పరిస్థితికి తీసుకెళ్తుంది. జనరల్ గా మనకు ఒక పాత సేయింగ్ ఉంది, పిరికివాడి కంటే క్రూరుడు ఉండడు అని. ధైర్యవంతుడు వాడిని ఎదుర్కోగలనులే అనుకుంటాడు, వాడిని చంపేయాలనుకోడు. పిరికివాడు వాడిని ఎదుర్కోలేను అనే భయం చేత, ఎదుర్కోలేను కాబట్టి వాడు నన్ను చంపేస్తాడేమో అని భయపడి వీడే వాడిని చంపేస్తాడు. అందుకే గాంధీజీ గారు కూడా నాన్ వైలెన్స్ సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసిన సమయంలో ఎవరైతే ఈ నాన్ వైలెన్స్ కి కట్టుబడి ఉంటారో వాళ్ళు అత్యంత ధైర్యవంతులని కూడా ఆయన చెప్పాడు. అది వేరే కానీ, అంటే అవతలవాడు ఎలా ఉంటాడో మనం కూడా అలాగే వెళ్ళాలి. అవతలవాడు ప్రపంచాన్ని ఎలా కంట్రోల్ చేయాలనుకుంటున్నాడో ఆ కంట్రోలింగ్ మెథడ్ ని అర్థం చేసుకుని వాడిని కంట్రోల్ చేయడానికి అదే పద్ధతి వాడాల్సి ఉంటుంది తప్ప దేనికి పిడివాదం కుదరదు. అంటే అవతలవాడు హింస చేస్తున్నప్పుడు నేను అహింసాత్మకంగా ఉంటానంటే కుదరదు. అవతలవాడు తుపాకీ పట్టుకుని అణిచివేస్తున్నప్పుడు నువ్వు పూచిక పుల్లలు పట్టుకుని వెళ్ళరాదు. అంటే an eye for an eye makes the world blind అని కూడా ఒక సేయింగ్ ఉంది. లేదు, అంటే పద్ధతి ఎవరైనా సరే ఆయుధం ఎప్పుడు పట్టుకుంటాడంటే, ఎప్పుడు పట్టుకోవాలి అంటే అవతలవాడు ఆయుధంతో మన మీద దాడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయుధం పట్టుకుని తీరాలి తప్ప అభిప్రాయాలతోనో మాటలతోనో వాడిని కన్విన్స్ చేయడం కుదరదు. ఎందుకంటే వాడు ఒక స్ట్రాంగ్ నోషన్తో దాడి చేయడానికి వస్తాడు. దాడి దగ్గర చర్చలు ఉండవు. దౌత్యం యుద్ధంలో ఉంటుంది, దాడుల్లో ఉండదు. కాబట్టి దౌత్యము యుద్ధము రెండు ప్యారలల్ గా నడుస్తాయి. అందుకని యుద్ధం జరిగేటప్పుడు ఆయుధం అనేది ఉండాలి, ఆయుధం ఉండాలి, కానీ దౌత్యం అప్పుడు ఆయుధం అక్కడ ఉండదు, కానీ పక్కన ఉంటుంది. ఆయుధాలు పక్కన పెట్టి కూర్చుని మాట్లాడుకుంటారు. కనుక ఏది కూడా మానవాతీతం కాదు, బ్రెయిన్ కి దాటి వెళ్ళిన వ్యవహారం ఏమీ కాదు. ఒక కొత్త అభిప్రాయం
అంటే ఒక మనిషికి 2 అభిప్రాయాలు చెప్పి ఓకే. దీని మీద ఒక జడ్జిమెంట్ పాస్ చేయమంటే వాడు తార్కికంగా ఆలోచించి ఒక జడ్జిమెంట్ చెప్తాడు. ఓకే. ఏఐని ఇదే విషయం మీద జడ్జిమెంట్ అడిగితే దీనికి సంబంధించి ఎవరెవరు ఏ అభిప్రాయాలు చెప్పారో అది ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక చదివి అర్థం చేసుకోవటమా, లేకపోతే ఒక మనిషిని అడిగినప్పుడు వాడు చెప్పేటువంటి జడ్జిమెంట్, వాడు క్లుప్తంగా ఇది విషయం, వీడిలా మాట్లాడాడు, వాడు అలా మాట్లాడాడు, ఇది తప్పు, ఇది రైట్, ఇది ఇలా ఫాలో కావాలి, ఇది బెటరు అని చెప్తాడు. ముక్తసరిగా 3 ముక్కల్లో చెప్పేస్తాడు. కానీ మీరు ఏఐలోకి వెడితే దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయాలన్నీ మీ ముందు పెడుతుంది. అప్పుడు కూడా దాని నుంచి మీరు ఒక అభిప్రాయానికి రావడానికి అది స్టడీ చేయాలి తప్ప అది అభిప్రాయాన్ని ఇవ్వదు. అందుకని అంటే ప్రస్తుతం అది మనిషికి పనిని సులువు చేసింది అంతే. మీరు ఊర్లో పడి లైబ్రరీలు వెతికి రకరకాల చోట్ల నుంచి రకరకాల గ్యాదర్ చేయాల్సిన అవసరం పోయి ఒక చోటే మీకు సమాచారం దొరుకుతోంది. అదొక్కటే ఏఐ చేస్తున్నటువంటి కార్యక్రమం. అంచేత దాన్ని చూసి భయపడక్కర్లేదు. అలాగే మీకు చాలా పనులు చేసి పెడుతుంది. మీకు సపోజ్ ఒక చిన్న ఇది కావాలి, బ్రోచర్ కావాలి, మీరు కంటెంట్ ఇస్తే అది బ్రోచర్ చేసి ఇస్తుంది. జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు దానికి. అంతే. మీ అభిప్రాయం మీదే. మీ అభిప్రాయాన్ని మించి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చెయ్యి అనేది కమాండ్ ఇవ్వదు. కౌంటర్ కమాండ్లు లేవు అక్కడ. ఓకే. మీరు అడిగింది చేసి పెడుతుంది, దానికి సంబంధించిన ఫీజు తీసుకుంటుంది. దీనికోసం మీరు ఎవరెవరి చుట్టూనో తిరిగి బతిమాలి వాడిని కూర్చోబెట్టి పని చేయక్కర్లేదు. వర్క్ మేడ్ ఈజీ అనేది. దీనివలన ఏం జరుగుతుంది, మనిషికి జరిగే ప్రమాదం ఏమిటి? ఈ పని ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి చేయించుకుంటామో వాడు అన్ని పక్కన పెట్టేస్తాడు. వాడికి పని దొరకదు. ఇక ఇప్పుడు చాలా పోస్టర్లు ఇవన్నీ కూడా ఏఐలోనే క్రియేట్ అవుతాయి. రీసెంట్గా ఒక ప్రకటన చూశాను నేను. ఓకే. మీరు ప్రాపర్గా స్క్రిప్ట్, క్యారెక్టర్ డిస్క్రిమినేషన్ ఇవన్నీ ఎలా కావాలో మీకు అలా ఒక సినిమా స్క్రిప్ట్ పట్టుకొచ్చి మాకు ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చేయండి. ఓకే. మీకు యాక్టర్లతో సంబంధం లేదు. మీరు చెప్పిన ఫీచర్స్, మీరు ఇచ్చినటువంటి స్పెసిఫికేషన్స్ ప్రకారం ప్రతి క్యారెక్టర్ మేమే డిజైన్ చేస్తాం. అందులో చాలా పాత నటీనటుల పోలికలు కూడా ఉండొచ్చు. ఓకే. ఇలా మేము క్యారెక్టర్లు క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్తో మీరు క్రియేట్ చేసిన డ్రామాని మీరు చెప్పిన లొకేషన్స్లో కంప్యూటర్లోనే క్రియేట్ చేసేస్తాం. టోటల్ సినిమా. ఓకే. 2.5 గంటల సినిమా మీకు ఎడిటర్ వెర్షన్ ఇస్తాం. మీరు స్క్రిప్ట్ ఇంత డబ్బులు మాకు ఇచ్చేయండి. ఓకే. 3 నెలలు టైం ఇవ్వండి, మీ చేతిలో సినిమా పెడతాం, మీరు ఎక్కడైనా రిలీజ్ చేసుకోండి అని ఒక ఏఐ ఇన్స్టిట్యూట్ వాడు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసాడు ప్రపంచానికి. ఏమైపోవాలి, నటీనటులు వీళ్ళందరూ ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ మార్గంలోకి వెళ్ళిపోతే, ఇది ఆర్గానిక్గా ఉండి కంటెంట్ కనెక్ట్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అయిపోతే ఏమైపోవాలి? ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏఐ కొత్తగా ఎమర్జెన్ అవుతున్న టైంలో ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ల క్రితం వరకు ఇది ఓన్లీ టెక్నికల్ జాబ్స్ని లేదంటే మెకానికల్గా చేసే జాబ్స్ని మాత్రమే ఎరాడికేట్ చేస్తుంది అనే ఒక వాదన ఉండేది. అది కాదు. ఇప్పుడైతే కొంత క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా ఏ ఉద్యోగాన్నైనా తీస్తుంది, ఏ ఉద్యోగాన్నైనా అది ఇబ్బంది పెడుతుంది. ఎక్కడ వరకు? టీచింగ్ వరకే. మీకు అక్కడ వరకు మీరు వంట చేయాలంటే ఏఐతో వంట చేయించలేరుగా. ఓకే. ఏఐ యాప్ ఉంది మీ దగ్గర, నాకు ఈ పూట ఈ కూరతో భోజనం చేయాలని ఉంది అని మీరు అది ఆపరేట్ చేస్తే అది వండి అక్కడికి తీసుకొచ్చి మీకు సర్వ్ చేయదు కదా. కానీ వాటికి రోబోటిక్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఆ రోబోటిక్స్ అనేది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ గా మారింది. మీకు రోబోటిక్స్ ఉన్నప్పటికీ మీరు ఆ రోబో వెళ్ళి అవి పట్టుకొచ్చి మీకు వండి పెట్టదు కదా. ఇప్పటికైతే ఆ సిచువేషన్ లేదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, కొనుగోలు అమ్మకాలు అది చేయదు కదా. కాబట్టి హ్యూమన్ అంటే ఒక వ్యక్తి ప్రయోజనం పొందుతున్నాడంటే వాడు ఫీడ్ చేయాలి దాన్ని, దేన్నైనా సరే. మనిషికి దాటి లేదు ఏ టెక్నాలజీ కూడా. ఓకే. కానీ ఏఐ నిపుణులు ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ఏఐ అడ్వాన్స్మెంట్ చాలు, ఇంకా భవిష్యత్తులో ఏఐ తానే నిర్మించుకొని తానే అడ్వాన్స్ చేసుకొని స్టేజ్కి వెళ్తుంది అని కూడా కొంత వార్న్ చేస్తున్నారు. ఏమంటారు? అంటే ఏఐ అనేది ఒక టూల్ అంతే. ఓకే. ఆ టూల్ని
విపరీతంగా వాడుతున్నాం, వాడతాము, దానివలన చాలా పనులు జరుగుతాయి. కానీ అది మనిషిని దాటి వెళ్ళిన చరిత్ర కాదు. ఓకే. సో మనిషిని దాటి ఏది ఈ విశ్వంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనిషిని దాటుకొని ఏది వెళ్ళదు, ఏది వెళ్ళదంట. ఏది వెళ్ళదు. వెళ్ళిందనే భ్రమకి గురి చేస్తారు అంతే. ఓకే. అది కేవలం భ్రమే. ఆయుధమైన ఏదైనా జ్ఞానమైన అది ఒక బ్రెయిన్ని దాటి వెళ్ళదు. ఓకే. దాని కెపాసిటీ ఏదైనా కంప్యూటర్ వచ్చినప్పుడు ఓకే. అది మనిషి మెదడుకి దాదాపుగా నమూనా అని చెప్పారు ఆ రోజున. ఇది ఒక 40-50 ఏళ్ల క్రితం స్టోరీ. మరి ఇప్పుడు కంప్యూటర్ పరిస్థితి ఏంటో మనకి జ్ఞానం ఉంది కదా. ఇలాగే ఏదైనా అది వచ్చినప్పుడు ఒక భయం కలిగిస్తుంది, ఏ కొత్త జ్ఞానం అయినా కానీ. ఓకే. సో మనిషి మెదడే అన్నిటికన్నా చాలా ఏమంటారు, అది ప్రమాదకరము. అది ఏదైనా చేస్తుంది, హామ్ చేస్తుంది. ఒక మనిషిని నాశనం చేయటానికి వాడు ఏఐని వీళ్ళందరినీ వాడచ్చు. ఏఐ వాడచ్చు, రోబో వాడచ్చు. ఒక రాంగ్ నేరేటివ్ని క్రియేట్ చేసి మనిషి మెదడులను పొల్యూట్ చేయటానికి ఏఐని వాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా మనం. అల్గారిథమ్స్ అలా భావించాల్సి అంతే. సోషల్ మీడియా మెదడుని ట్యూన్ చేస్తుంది అది. ఓకే. ట్యూన్ చేసి తన కంట్రోల్లోకి తీసుకుని డ్రైవ్ చేస్తుంది. అయితే వాటి వెనకాల కూడా మనుషులే ఉంటారు, ఆ అల్గారిథమ్స్ వెనకాల కూడా మనిషే ఉంటారు. వితౌట్ మనిషి జరగదేది. ఓకే. సో మనిషి ఇంత సుప్రిమసీ తెచ్చుకోవడానికి ఈ విశ్వం మీద, ఈ అట్లీస్ట్ ఈ భూమండలం మీద ఏంటంటారు రీజన్? ప్రయోజనం అనేది కావాలి కదా. ఒక మనిషి ఉంటేనే ప్రయోజనం. మనిషి లేకుండా ప్రయోజనం ఎవరికి ఉండదు. మనిషి అనేవాడు ఉంటేనే కదా. అవును. ఒక మనిషి నష్టపోతాడు, ఇంకొక మనిషి లాభపడతాడు. ఈ లాభపడిన వాడు భోజనం చేస్తాడు, వీడు భోజనం లేక చచ్చిపోతాడు అనుకుందాం. మనిషికే కదా జరిగేది ప్రయోజనం, అవును, యంత్రానికి కాదు కదా. అవునవును. కాబట్టి మనిషి సెంటర్గానే ప్రపంచం నడుస్తుంది. కాకపోతే ఏంటంటే దీని వలన ఇప్పుడు అమరావతి కథలు అని రాశాడు ఆయన, సత్యం శంకరమంచి గారు. అందులో అమరావతికి బస్సు వస్తుంది. ఆ బస్సును చూసి ఒక రిక్షా కార్మికుడు, ఒక జట్కా కార్మికుడు తీవ్రంగా మదన పడతారు. ఏమిటి మన భవిష్యత్తు రేపటి నుంచి? జనాలందరూ ఈ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు, గుంటూరు లేకపోతే మరొక ప్రాంతానికి. రోజు మనం తీసుకెళ్లి దింపేవాళ్ళం. ఇప్పుడు మనకంటే వీడు అరగంటలో తీసుకెళ్ళి అక్కడ దింపేస్తాడు, మనం 2 గంటలు తీసుకెళ్లి దింపుతున్నాం. అందుకని మన జోలికి ఎవడు రాడు. ఇక్కడ లోకల్ గా మన జోలికి వచ్చేవాడు ఎవడు ఉండడు. కాలినడకనే తిరుగుతారు ఇక్కడ. మన కుటుంబాలను ఎలా పోషించాలి, ఈ టెక్నాలజీ చావా అని తిట్టుకుంటారు వాళ్ళు. అంతే. ఆ తర్వాత వీళ్ళు ఎమర్జ్ అవుతారు దానిలోకి. ఇప్పుడు చాలా మంది ఆటోలు లేకపోతే రిక్షాలు నాశనం కావడానికి, ఆటోలు దెబ్బతింటానికి ఏమిటి కారణం అనేది అన్వేషిస్తే మహిళలు 2 వీలర్స్ వాడటం పెరగటం వలన ఈ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ దెబ్బతింది. అంటే ఆటోలు రిక్షాలు దెబ్బతింటానికి కారణం ఆడపిల్లలు 2 వీలర్స్ నడపటం. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్నా, ఏ పని ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఆటోలే వాడేవాళ్ళు, లేకపోతే రిక్షాలు వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఆడపిల్ల 2 వీలర్ వాడటం వలన వాళ్ళే పిల్లల్ని దాని మీద కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నారు. స్కూల్ టైం అయిపోగానే 2 వీలర్ వెళ్ళి పట్టుకొచ్చేస్తున్నారు. మార్కెట్కి 2 వీలర్లో వెళ్ళి వాళ్ళకి కావలసినవి కొనుక్కొస్తున్నారు. ఎక్కడా కూడా వీళ్ళని వాడటం లేదు. దాంతో చాలా చిన్న టౌన్స్లో వీళ్ళందరూ బతకలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఈ 2 వీలరే వాళ్ళకి శత్రువు. అక్కడ వరకు వాళ్ళు ఇంకొక పనిలోకి ఎమర్జ్ అవుతారు, సర్వీస్ ఆటోలుగా మారిపోతాయి. సర్వీస్ తప్ప ఇంకో పని ఉండదు. అది కూడా ఎవడన్నా ఎక్కితే. మాక్సిమం పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది దెబ్బతింది. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు, మీరు మీ వాహనాలు ఇంట్లో పెట్టుకుని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళండి అని. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే పనులు వీళ్ళు అనుకున్నట్టుగా జరగవు. వీళ్ళ జీవితాలు అలా ప్లాన్ అయి ఉన్నాయి. వీళ్ళ వెహికల్ చుట్టూ ప్లానింగ్ ఉంటుంది.
కాబట్టి వెహికల్ కేంద్రంగా జరిగే పని వెహికల్ తీసేస్తే ఇది దేశ అభివృద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం ఆ పెద్ద మనిషి మాట్లాడు. వాడి రోజువారీ సంపాదన ఈ వెహికల్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆలోచించాల ప్రధానమంత్రి గారు. వారు ఏదో మాట్లాడారు, ఒక ప్రవచనం చెప్పి వెళ్ళాడు ప్రపంచానికి. కానీ ఒకడు ఒక 2 వీలర్ వేసుకుని ఒక 7-8 చోట్ల పనిచేస్తే కానీ వాడు బతుకెళ్ళదు. వాడిని ఒక మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళి పని చేసుకురమ్మంటే ఏం చేసుకొస్తాడు? ఒక ఏరియా కవర్ చేసి వస్తాడు. ఆ వచ్చే డబ్బులు జీవితానికి సరిపోదు. ఆ డబ్బులు ప్రభుత్వం ఇస్తుందా కాంపన్సేటివ్? ఇవ్వదు కదా. అందుకని వీడు సంపాదన మార్గం వెతుక్కుని ఆ పెట్రోల్ 10 రూపాయలు ఎక్కువైనా 50 రూపాయలు పెంచినా నోరు మూసుకుని కొట్టించుకుని పనులు చేసుకుంటాడు. చేసిన ప్రతి చోట అయ్యా పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నాకు తిరుగుడు ఎక్కువైంది, తమరే కొంచెం ఓ 10 రూపాయలు పెంచాలయ్యా అని అడుక్కుని పెంచుకుని అది కాంపన్సేట్ చేసుకుంటాడు. అంతే. జీవితం అలాగే నడుస్తుంది. ఓకే. ఎప్పుడైనా సరే ఈ సృష్టి ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాగే నడుస్తుంది. ఓకే. ఏది కూడా మనిషిని దాటి వెళ్ళదు. మనిషి అనే కేంద్రాన్ని వదిలేస్తే మనిషి లేకపోతే ఇవన్నీ తెలియవు. ఓకే. యాజ్ సింపుల్ యాజ్ దట్. లాభం పొందేది మనిషే, నష్టపోయేది మనిషి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.